గతించిన వారాలన్నీ దేవుడు కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు. మరొక సమయం ఆయన సన్నిధానంలో ఇటు రీతిగా మనం కూడుకోవడానికి, ఏకీభించడానికి ప్రభు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆది కాండం మొదలుపెట్టి మనము 35 వారాలు గడుపుకున్నాం. మరి ఈరోజు మనము 36వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం. అంటే జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు 35 వారాలు మన జీవితం నుంచి దేవుడు కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చారనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ 35 వారాలు కూడా దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతూ అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు, అనేక పాఠాలు మనకైనా నేర్పుతున్నారు. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయేటువంటి ఆ యొక్క మరి మాటలను బట్టి, ఆ పాఠాలను బట్టి మనం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 36వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదామండి. 36వ అధ్యాయము మొదటి వచనం. ఏదోము అను ఏసావు యొక్క వంశావళి ఇదే. ఏసావు కానాను కుమార్తెలలో ఇత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, ఇవ్వయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలిబాను, ఇస్మాయేలు కుమార్తెయు నేబాయేతు సహోదరి అయిన బాషేమతును పెండ్లి ఆడేను. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైన మరి 35 వారాల మమ్మల్ని నడిపించారు, మాతో మీరు ఉన్నారు తండ్రి. ఈ 36వ వారం 36వ అధ్యాయాన్ని ప్రభు మేము ధ్యానం చేస్తుండగా ఇందులో అంశాలు ప్రభు మేము గ్రహించడానికి, అంశాల బట్టి మేము ఆధారపడడానికి నేను కృప చూపించండి. చదవబడిన లేఖన భాగాన్ని విరిచివడ్డించండి. కూడి వచ్చిన ఈ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయమని నిలబడిన దోసను మరుగుపరచండి. దోసను ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడి నైనా ఈరోజు నేను ప్రభు నీ బిడ్డల మమ్మల్ని కూడా మీ ఆత్మ చేత సంధించి ఆత్మ వరముల చేత నింపమని, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ 36వ అధ్యాయం అంతా మనం చదువుతూ వెళితే ఇది మనకేమీ కూడా అర్థమవకుండా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఇందులో పేర్లు తప్ప ఇంకే విషయం కూడా ఇందులో రాయబడి ఉండదు. పేర్లు, ఎన్ని పేర్లు మీరు చదువుతారు, ఎన్ని పేర్లు మీరు అర్థం చేసుకుంటారు, చదువుకుంటూ వెళ్తుంటే ఇందులో పేర్లు మనకు కనబడతాయి. అయితే ఇందులో ఒక అంశాన్ని దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. అదేమిటంటే ఇశ్రాయేలు యొక్క గోత్రాలలో, ఇశ్రాయేలు యొక్క జనాంగంలో యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు కంటే ముందుగా ఉన్నటువంటి ఏసావును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకు ఎవరిని దీవించాడు? యాకోబుని దీవించాడు. యాకోబు దీవించడం అయిపోయిన తర్వాత ఏసావు వచ్చి మరలా తండ్రిని బ్రతిమాలితే ఏసావును కూడా యాకోబు దీవించాడు. ఆశీర్వాదాలతో కాదు, శాపాలతోనే ఏసావును కూడా ఇస్సాకు దీవించాడు. కనుక దేవుని దీవులు అనేవి ఎవరి మీదైనా కానీ ఫలిస్తాయి, ఎవరి మీదన్నా కానీ అభివృద్ధి పొందేలా చేస్తాను సత్యాన్ని యొక్క ఏసావు యొక్క సంతానము గురించి, ఏసావు యొక్క కుటుంబాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 36వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మనకేమీ కూడా అర్థమైనట్టుగా ఉండదు. వాళ్ళ పేర్లే నోటికి తిరగవయి, పేర్లు కూడా నోటికి తిరగవు. కానీ అందులో కొన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరచాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక దాన్ని నేను క్లుప్తంగా మీకు తెలియజేయడానికి ఈ సమయం అంతా ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ అధ్యాయంలో కొన్ని సమస్యలు సంక్లిష్టంగా కనబడతాయి. ఎవరు ఎవరికి పిల్లలో, ఎవరు ఎవరికి మనవరాళ్ళలో, ఎవరు ఎవరికి మనవడం, ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు మనకి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఒకసారి చదివితే, రెండోసారి చదివితే కొద్దిగా కన్ఫ్యూజన్ తొలుగుతుంది, మూడోసారి చదివితే ఇంకా కన్ఫ్యూజన్ తొలుగుతుంది. అలాగే ఒక వారం అంతా మీరు చదివారనుకోండి, అందులో ఉన్నటువంటి అసలైన విషయాలు అందులో మనకు అర్థమవుతాయి. ఒక్కసారి చదివితే ఈ అధ్యాయం ఎవరికి కూడా అర్థం కాదు.
నేను వారం అంతా చదివాను కనుక ఇందులో కొన్ని విషయాలు దేవుడు మనతో బయలుపరచడానికి ఉన్నటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఏసావు యొక్క కుమారుల వంశానుక్రమం గురించి చర్చించడం ఈ 36వ అధ్యాయంలో జరిగిందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిక కాని వంశ చరిత్ర సాంప్రదాయాలు, ఎన్నిక కాని వంశం యొక్క సాంప్రదాయాలు, దేవుడు ఆ సాంప్రదాయాలను కూడా ఆశీర్వదించాడు, దీవించాడు. అంటే ఏసావు కూడా ఇస్సాకు యొక్క కుమారుడు కనుక యాకోబును ఇస్సాకు దీవించాడు కనుక ఏసావు కూడా ఇద్దరు కూడా అన్నదమ్ములు. యాకోబు ఏసావు కూడా అన్నదమ్ములే కనుక ఏసావు కుటుంబాన్ని కూడా దేవుడు దీవించుకుంటూ వచ్చిన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి, మొదటి వచనం ఏం చదువుకున్నాం మనం? మొదటి వచనం ఏం చదివామండి? ఏదోము అని ఏసావు యొక్క వంశావళి. అతనికి 3 భార్యలు. ఆ 3 భార్యల్లో మొదటి ఆమె పేరు ఆదాను, రెండవ ఆవిడ పేరు అహోలీబామాను, అలాగే 3వ భార్య పేరు బాషేమతు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. తర్వాత ప్రియమైన అహోలీబామాను ఓరిడేటువంటి సేరు మునుమనువరాలుగా బైబిల్ ప్రస్తావించింది. 36వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు మనం చూసినప్పుడు ఏసావు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదోము ఇతనిని వంశస్థులుగా నివసించినట్టుగా మనం ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ 3 భార్యల నుంచి ఏసావు 5 కొడుకులను పొందాడు. 36వ అధ్యాయం చెప్పేదంతా కూడా అదే. 5 కుమారులు ఏసావుకు పుట్టినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ ఉదాంతంలో 2 అంశాలు ఉన్నాయి. మొదటిగా ఏసావు సేయూరుకు వెళ్ళక ముందు తన కుమారులు ఈ దేశంలోనే, అంటే కానానులోనే పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. కానానులో ఏసావు యొక్క కుమారులు పుట్టారు. మరి యాకోబు కుమారులు ఎక్కడ పుట్టారు? కానానులో పుట్టలేదు. వాళ్ళు కానానికి వెలుపల చూడండి, ఆశీర్వదింపబడినటువంటి యాకోబు కుమారులు కానాను వెలుపల పుట్టి కానానులోనికి వారు ప్రవేశించారు. కానీ ఏసావు యొక్క కుమారులు కానానులోనే పుట్టినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందుకే ఏసావు యొక్క వంశావళిని ఈ 36వ అధ్యాయంలో మనకు తెలియజేయబడింది. ఏసావు వారసులు ఎదోమీయులు అనేటువంటి జాతికి చెందిన వారని బైబిల్ తెలియజేస్తుంది. ఇశ్రాయేలు తరచుగా ఇబ్బందిని ఎదుర్కొన్న కారణాన ఇశ్రాయేలు ఈ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. ప్రియమైన ఇశ్రాయేలు జనాంగానికి ఏదోము వంశస్థులు అంటే ఏసావు యొక్క బిడ్డలకి ఎప్పుడు కూడా వైరమే. యాకోబు కుమారులకి ఏసావు సంతానానికి, యాకోబు సంతానానికి ఏసావు యొక్క ఆ సంతానంలో పుట్టిన వారందరికీ ఇశ్రాయేలుకి వారికి ఎప్పుడు యుద్ధాలే జరిగి. అంటే ఈ విషయం దేవుడు ఎందుకు చెప్పాడంటే, మనం ముందుకు వెళ్ళే కొలితే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, రాజుల గ్రంథాలు వస్తూ ఉంటాయి, రాజుల చరిత్రలు వస్తూ ఉంటాయి. ఆ రాజుల చరిత్రలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇశ్రాయేలు మీదకి ఏదోములు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు జాతికి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి ఎవరన్నా బయట వారు వచ్చినప్పుడు వీరెవరు, ఎందుకు వచ్చారు అని చెప్పుకోవటానికి వీలుగా దేవుడు ఈ సంతానాన్ని కూడా వివరించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న ప్రియమైన బిడ్డలారా. చూడండి, 7వ వచనం ఒక చిన్న దేవుడు చెప్తున్నటువంటి సందేశాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలదు. 7వ వచనం చూడండి. వారు విస్తారమైన సంపద కలిగిన వారు గనుక ఎవరు యాకోబును ఏసావును కలిసి నివసించలేకపోయారు అని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది. అంటే వారు విస్తారమైన సంపదను కలిగి ఉన్నారు. ఎలాగొచ్చిందా సంపద? ప్రియమైన బిడ్డలారా, ఇస్సాకు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు యాకోబు మీద ఉన్నాయి. మరి ఏసావు మీద కూడా ఉన్నాయి అంటే ఏసావు మీద కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ఏసావు యాకోబులు జీవించినంత కాలం కూడా దేవుడు వారికి సంపదను, అత్యధికమైన సంపదను ఇచ్చినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 13వ అధ్యాయం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనము 6వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదే చరిత్ర అంతకు ముందు కూడా మనం చదువుకున్నాం. దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలు, దేవుని చేత దీవింపబడినటువంటి కుటుంబాలు ఎలాగ ఆశీర్వదింపబడతాయో 13వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం 6వ వచనం చూడండి. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేను కనుక
ఎవరు? అబ్రహామును లోతు కలిసి నివసించడానికి ఆ ప్రదేశము సాలకపోయినని బైబిల్లో రాస్తుంది. ఎక్కడ? అబ్రహాం గారి గురించి, లోతుని గురించి. ఇక్కడ కూడా యాకోబు ఏసావుని గురించి కూడా అదే విషయం రాయబడి. అంటే దేవుని ఆశీర్వాదం అబ్రహాము దగ్గర నుంచి వారు సంతానమైనటువంటి వారి బిడ్డలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తూ వారు అభివృద్ధి పొందుతున్నట్టుగా ఈ 7వ వచనం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆశీస్సులు ఎలాగొంట తెలుసండి. ఏసావుని యాకోబును నివసించడానికి వీలులేనంత ప్రదేశం అయిపోయిందంటే. ఇంకొక మాట కూడా, చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. చదవండి ఒకసారి. 7వ వచనంలోనే 36 7వ వచనంలోనే ఇంకో మాట ఉంది, రాయండి, చదవండి. విశేషమై ఉన్నందున చూడండి, వారు పరదేశులయ్యున్నటువంటి భూమి వారిని భరించలేకపోయినని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి వారిని భరించలేకపోతుందంట. వారికి ఆశీర్వదింపబడుతుంటే, వారి దీవింపబడుతుంటే, వారికి ఉన్నట్టు గొర్రెలు కానీ, మేకలు కానీ, పశు సంపద కానీ దేవుడు ఆశీర్వదిస్తుంటే, ఆశీర్వాదం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి సంపద భూమి అంట భరించలేకపోయిందంట. ఎప్పుడన్నా మనం అంత రీతిగా ఆశీర్వదింపబడ్డామండి? ఎప్పుడన్నా దేవుడు అంత రీతిగా మనల్ని ఆశీర్వదించాడా? అంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశ, తృష్ణ నీకుంటే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. దేవుడు ఒక మాట చెప్పాడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను నేను తలగా ఉంచుతాను కానీ నిన్ను తోకగా ఉంచను అని. చేపల కూర వండుకున్నారు, తోక అడుగుతారా? ఎవరన్నా అడుగుతారా? తలగా ఉంచడం అంటే గొప్పగా, ఆశీర్వాదకరంగా, అందరికీ నువ్వు గొప్పగా ఉంటావు, అందరూ నేను గౌరవిస్తారు. తలగా ఉండడం అంటే. తోకకుంటా అంటే అర్థం ఏంటో తెలిసి నేను కడగా పడేస్తారనమాట. వీడు ఎందుకు పనికిరాని వాడు రా అని పక్కన పడేస్తూ ఉంటారు. దేవుడు అయితే చెప్పు, నీ తలగా ఉంచుతాను. ఎవరి జీవితంలో ఇది నెరవేరిందో తెలుసండి. దానియేలు జీవితంలో ఈ యొక్క వాగ్దానం నెరవేరింది. ప్రియమైన బిడ్డలారా, యోసేపు జీవితంలో కూడా ఈ వాగ్దానము నెరవేరింది. యోసేపును కూడా దేవుడు తలగానే ఉంచాడు, దానియేలును కూడా దేవుడు తలగానే ఉంచాడు. చెరపట్టబడినటువంటి లోకానికి, దేశానికి, ప్రదేశానికి వెళ్ళినా కానీ, బబులోనికి వెళ్ళినా కానీ దానియేలును దేవుడు రాజు పక్కన కూర్చునేటువంటి అధికారాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడు. యోసేపు కూడా అంతే. యోసేపును కూడా అందలాలు ఎక్కిచ్చారండి. అందరి మీద అధికారికి యోసేపును దేవుడు దీవించాడు. కారణం ఏంటో తెలుసండి, యోసేపును దేవుడు తలగా ఉంచాడు, దానియేలును కూడా దేవుడు తలగానే ఉంచాడు. నిన్ను నన్ను కూడా ఆయన తలగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాం. ఆయనకి దగ్గరగా ఉండి ఆయన మాటలు విని, ఆయన స్వరమును విని మన జీవితాలను మనము బలపరుచుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనకి జ్ఞానం ఎక్కువ అని అనుకుంటూ ఉంటాం. అబ్బో, నాకంటే తెలివిగలవాడు ఎవరు లేడండి, నేను ఆలోచించినట్టు ఎవరిని ఆలోచించలేరండి, అందరికంటే నేను గొప్పవాడిని అనుకుంటాడు, అందరికంటే ఇటు దరిద్రుడు, వీడికేం తెలవదు అసలు. నాకు తెలుసు అనుకున్నవాడు ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏది వాడికి తెలవలేదని. నాకు తెలుసు అనుకున్న వాడి జీవితంలో ఏమీ తెలవదండి వాడికి. నేను బాగున్నాను అనుకున్న వాడి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు ఉంటాయి. దేవుడు ఇవ్వాలి నీకు జ్ఞానం, దేవుడే ఇవ్వాలి నీకు సంపద, దేవుడే నిన్ను అభివృద్ధి పరచాలి, దేవుడే నిన్ను ఆశీర్వదించాలి. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూడండి, ఏసావుకు యాకోబుకున్న సంపద ఆ భూమి భరించలేకపోయిందంట. వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే, చదవండి అమ్మా, ఎదురు చదవండి, 8వ వచనం చదవండి. అప్పుడు ఏసావు సేయీరు మన్యంలో నివసించాను. ఏసావు అనగా ఏదోము అనేటువంటి బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. సరే, ఏదోమీల పితరుడు ఏసావు వంశాన్ని క్రమం గురించి ఈ 9వ వచనం నుంచి బైబిల్ గ్రంథం అనేక విషయాలు మనతో చెప్పింది. అవన్నీ కూడా మీకు క్లుప్తంగా నేను తెలియజేస్తాను ప్రియదినమాట. ఎందుకంటే క్లుప్తంగా ఎందుకు తెలియజేస్తానంటే, చదవండి ఒకసారి 9వ వచనం నుంచి, ఏమర్థం అవుతుంది మనకి. ఏసావు వంశాలు ఇదే, పేర్లు ఇవే. ఆదా, ఇవన్నీ కూడా
పేర్లు కూడా పలకడానికి వీలు లేకుండా ఇందులో ఉంటాయి. భాషామతి గురించి ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు నేను ఒక్కసారి క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. ప్రియమైన బిడ్డలారా, ఏసావు కుమారులకు పుట్టారు. ఏసావుకు 5 కుమారులు. జ్ఞాపకం పెట్టుకోండి, ఏసావుకి ఎంతమందిని? 5 కుమారులు. వీరిని ఏదోమీయులు అనేవారు. తర్వాత 10 మంది మనమలు ఏసావుకు ఉన్నారు. నిజమైన వారసులు ఈ 10 మంది కూడా. 10 మంది గోత్ర నాయకులు కూడా వీరే. ఈ మనవళ్ళని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దీనిలో కోరాహును చేరిస్తే ఏసావుకు 11 మనవలు. కోరాహును కూడా ఇందులోనే చేరిస్తే ఏసావుకు 11 మనవలు. అందుకే చూడండి, మనం చేసినట్లయితే 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఒక 11వ వచనంలో 11వ వచనం, ఎలీఫజు కుమారుడు తేమాను, ఓమారు. వీరిలో కోరాహు అనేటువంటి వ్యక్తి రాలేదు. కోరాహు అనేటువంటి పదము ఈ పేరులో లేదు. కానీ కోరాహు కూడా మనవడుగా ఉన్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తర్వాత 20వ వచనం నుంచి 30వ వచనం వరకు చూసినట్లయితే, ఆ దేశములో నివసించే ఓరీయుడైన సేయీరు కుమారులు, అంటే కుమారులు, మనవళ్ళు, మనవరాళ్ళు కూడా ఈ జాబితా 20వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ కుమారులు బహుశా ఏసావు జయించిన ఆదిమవాసి యోధీములై ఉండవచ్చు. ఇది ఎవరంటే అండి? ఆదిమవాసులటువంటి ఏదోమీలుగా ఉండవచ్చని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందుకే సేయీరు 7 కొడుకులు ఓరీయులకు నాయకులయ్యారు. సేయీరుకు ఉన్నటువంటి 7 కొడుకులు కూడా ఓరీయులకు నాయకులయ్యారు. అక్కడ ఉన్నటువంటి పేర్లు అయ్యేవంటది. పలానవాడు పలానా నాయకుడు, పలానవాడు నాయకుడు, పలానవాడు నాయకుడు అని 20వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, అన్ని నాయకుల యొక్క పేర్లు అక్కడ ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. వీరు నుంచి 20 మంది కొడుకులు కుమార్తెలు పుట్టారు. చూడండి, ఏసావు భార్యలలో ఒక ఆమె పేరు అహోలీబామ సేయూరుకు మునిమనవరాలు. అలాగే ఇంకో మాట చూసినట్లయితే సిబ్యాను కనెను. అతను అనాను కంటే అతని కుమార్తె అహోలీబామ పెద్దదనే సత్యాన్ని ఇక్కడ రాయబడింది. చూడండి, 31 నుంచి 39 ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, చూడండి 31 నుంచి 39 వరకు చూడండి ఒకసారి. మరియు ఏ రాజైనను, జాగ్రత్తగా వినాలి, అసలు ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరు? మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నిర్ణయించిన మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలు మాకు రాజు కావాలి ప్రభువా, నీతో అంతమాల మేము మాట్లాడలేకపోతున్నాం, నీతో మేము సంభాషించలేకపోతున్నాం, నీ కొండ దగ్గరికి వచ్చినప్పుడు, పరిశుద్ధ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు, నీ పరిశుద్ధ సన్నిధానికి వచ్చినప్పుడు అగ్ని చేత మేము చచ్చిపోతామేమో అని మాకు భయం వేస్తుంది, ఎల్లప్పుడూ నీతో మేము మాట్లాడలేకపోతున్నాం, కనుక మా విషయాలు చెప్పుకోవడానికి మాకు ఒక రాజును కావాలి అని అడిగారు ఇశ్రాయేల్ జనాంగం. దేవుడు ఏమన్నాడు మోషేతోను? ఏమని చెప్పాడు తెలుసా? మోషేతో, నీవు దేవుడిగా ఉండటానికి ఇష్టం లేదని ఇశ్రాయేల్ జనాంగం అంటున్నారు కనుక ఒక రాజుని ఏర్పాటు చేయని మోషేతో దేవుడు కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, నేనే దేవుడిగా ఉండగా వీరికి ఏంటి బాధ అని అంటే, వారు చెప్పిన మాట ఏంటంటే, ప్రతిరోజు మీ దగ్గర రాలేకపోతున్నాం, మీ పరిశుద్ధ ముఖాన్ని చూడలేకపోతున్నాం, మీ పరిశుద్ధతను మేము తట్టుకోలేకపోతున్నాం, కనుక మాకు ఒక రాజు కావాలన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఒక రాజుని ఏర్పాటు చేశాడు. ఎవరా రాజు? సౌలు. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకు సౌలు. అయితే అది అంతగా ముందున్నటువంటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని దాన్ని పక్కన పెడితే అంతకు ముందే రాజులు ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఈ 36వ అధ్యాయం మనకు తెలియచేయబడుతుంది. చూడండి, 31వ వచనంలో, యోదోము రాజులకు ఏసావుతో గల సంబంధం ఖచ్చితంగా తెలియదు కానీ యోదోమును పరిపాలించారు వీరు అన్నటువంటి సత్యాన్ని బైబిల్ తెలియజేస్తుంది. ఏసావు ఏదోములోని జాతుల నిర్మాణ క్రమం ఇశ్రాయేలు వల్లే ఉండివారు అంతిమంగా వాళ్ళ గోత్రముల నుంచి ఒక రాజును ఎంచుకుని అతని నుంచి వంశానుక్రమమును కొనసాగించారు. దేవుడు ఏర్పాటు చేసిన రాజు సౌలైతే వారికి వారే ఏర్పాటు చేసుకున్నటువంటి రాజులు ఏసావు యొక్క వంశంలోంచి వచ్చిన వారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఏసావు వంశంలో నుంచే నాయకులు వచ్చారు.
ఏసావు వంశములో నుంచే రాజులు వచ్చారు. ఏ రోజులు? ఈ దేవుడు ఏర్పాటు చేయబడని రాజులు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏర్పాటు చేసిన రాజులు వేరు, దేవుడు ఏర్పాటు చేయకుండా వారికి వారే రాజులుగా ప్రకటించుకుని రాజులుగా అయిన వారు ఏసావు సంతతిలో నుంచి వచ్చినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకే ఏసావు శక్తివంతంగా విస్తరిస్తూ ఉంటే ఒక విషయం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఏసావు శక్తివంతంగా విస్తరిస్తూ ఉంటే యాకోబు తన తండ్రి నివాసమున్న దేశంలో కానానులో తాత్కాలికంగా నివాసము చేస్తున్నాడు. గమనించండి, వీరిద్దరు ఇడిపోయిన తర్వాత ఏసావు తూర్పుగా వెళ్ళిపోయాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం వైపుకి వెళ్ళిపోయాడు ఏసావు అక్కడ విస్తరిస్తున్నాడు, నాయకులు పుడుతున్నారు, రాజుల కింద వారు తయారవుతుంటే యాకోబు మాత్రం ఏదైతే సంపద ఉందో ఆ సంపదను యాకోబు మిగిలిపోయాడు. కారణం ఏంటి? ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. గమనించినట్లయితే యాకోబు జీవితంలో గోత్రాలు ఇంకా తనొక తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఐహిక లోక సంబంధమైన గొప్పతనం ఆధ్యాత్మిక గొప్పతనం కంటే వేగంగా కలుగుతుందని అర్థం చేసుకుని యాకోబు ఏం చేశాడంటే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనము ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాగ్దానము చేసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదానికి సహనం కావాలి ప్రియమైన బిడ్డలారా. ఈ రోజున అబ్రహాం గారు వాగ్దానం నెరవేర్చుకోవడానికి, వాగ్దానాన్ని పొందుకోవడానికి, అబ్రహాం విశ్వాసులకు తండ్రి అవ్వడానికి ఏం చూపించాడు? దేవుని ఎడల అతను సహనాన్ని చూపించాడు. దేవుడు ఇచ్చేంత వరకు కూడా ఎదురు చూశాడు అబ్రహాం గారు. అలాగే యాకోబు కూడా ఏసావు అమితంగా అమితంగా వృద్ధి పొందుతుంటే యాకోబు మాత్రం ఆ ఆశీర్వాదాలు అక్కడతోనే ఆగి దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నట్టుగా యాకోబు చూస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా. అందుకే వాగ్దానం చేసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదానికి సహనం కావాలి, రెండవది విశ్వాసం కావాలి, అలాగే మూడవది పట్టుదల కూడా కావాలి. తండ్రి యాకోబును దీవించాడు, ఆ దీవులు ఫలిస్తూనే ఉన్నాయి. ఇంకానూ ఫలించాలంటే దేవుని వైపుకు చూడాలి, విశ్వాసం ఉంచాలి, సహనం ఉంచాలి, అలాగే తను చేస్తున్న పన్నుపాట్లలో ఏముండాలండి? పట్టుదల ఉండాలి. ఇతరులు అభివృద్ధి చెందుతుంటే వేచి చూడడం ఒకని నమ్మకత్వానికి సాదృశ్యము, ఒకని యొక్క పట్టుదలకు సాదృశ్యమైన సత్యాన్ని ఈ 36వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసావు సంతానం అభివృద్ధి పొందుతుంది. ఏసావు సంతానంలో నుంచి రాజులు వచ్చారు, ఏసావు సంతానంలో నుంచే నాయకులు వచ్చారు. సంఖ్యాకాండం కానీ, ద్వితీయోపదేశ కాండం కానీ, అలాగే సమూయేలు గ్రంథములు కానీ, రాజుల గ్రంథంలోనికి వెళ్తే వీరి పేర్లన్నీ కూడా అక్కడ మనకు ప్రస్తావించబడతాయి. ఆ రాజుల గ్రంథంలోకి వెళ్ళి మనం చదువుతుంటే వీళ్ళ పేర్లన్నీ వస్తూ ఉంటాయి. ద్వితీయోపదేశ కాండంలో కూడా వీళ్ళ పేర్లు వస్తాయి, సంఖ్యాకాండంలో కూడా వీరి పేర్లు, ఇప్పుడు 36వ అధ్యాయంలో ఉంటే వారి పేర్లన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఆ అధ్యాయం చదివినప్పుడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు ఎక్కడ పుట్టాడు, వీడు ఎవరు కుమారుడు, వీడు ఎందుకు పుట్టాడు అని మనం అనుకోకుండా ఉండడానికి దేవుడు ఈ 36వ అధ్యాయాన్ని మన కొరకు ఆయన వ్రాసి ఉంచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకొని పేర్లు చదువుతుంటే అర్థం అవుతలేదండి. ఈ పేర్లు చదువుతుంటే మాకు ఏమీ అర్థం అవడం లేదు, ఎందుకు ఈ పేర్లు అని మీరు అనుకోకుండా వీటిని మరలా చదువుతుంటే ముందు కాలానికి ముందు దేవుడిచ్చే చరిత్రలో వీరి పేర్లు వస్తాయి కనుక ఇతడు ఏసావు యొక్క కుమారుడు, ఏసావు యొక్క మనవడు, ఏసావుకు పుట్టినట్టు బిడ్డలలో ఈయన కూడా ఒక సంతానం, ఇతను కూడా నాయకుడు అని మనం గుర్తించడానికి దేవుడు ఈ అధ్యాయం రాసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఏ విషయం దేవుడు రాసి ఇచ్చినా మనకు పాఠాలు నేర్పడానికి. ఇప్పుడు మా పిల్లల గురించి మీకు తెలవాలంటే ఏం చేయాలి? మాకు పుట్టిన పిల్లలు ఎవరో మీకు తెలవాలి. మీ పిల్లల గురించి తెలవాలంటే మీ పెద్ద కుమారుడు ఎవరు, రెండో కుమారుడు ఎవరు, మూడో కుమారుడు, మీ కుమార్తెలు ఎవరు, వారి పిల్లలు ఎవరు, మనవరాళ్ళు ఎవరు, ఇవి తెలిస్తేనే కదా ఈ వంశక్రమం వచ్చేది. అందుకే ఆ వంశాలను కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచిన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఈ సందర్భంలో మన ఆది కాండం చదువుకుంటూ వస్తున్నాం కనుక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తానండి. ఆ 2 విషయాలు ఏమిటంటే ఆది కాండము 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయము వరకు కూడా ఈ లోకంలో జరిగేటటువంటి 6 పాపాలను బైబిల్ మనకు
తెలియజేసింది. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు ఆ పాపాలు, ఆదికాండంలో ఉన్న పాపాలు అప్పుడు జరిగినటువంటి పాపాలు, అప్పుడు జరిగిన పాపాలే ఈ రోజున మానవుని జీవితంలో అవి పెరుగుతూ వస్తున్నాయి, అవి ప్రబలుతూ వస్తున్నాయి. మనుషులు పెరుగుతూనే అవి కూడా పెరుగుతున్నాయి, మనుషు పద్ధతులతోనే అవి కూడా వచ్చిన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది. కనుక ఈ సమయం అందు 2 నిమిషాలు ఆ విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి పాపం ఏమిటో, పాపం కొన్నటువంటి పరిహాసం ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీకు క్లుప్తంగా 2 నిమిషాలకు ముగిచ్చేస్తాను. చూడండి, 3వ అధ్యాయము 13వ వచనం ఆదికాండము. అప్పుడు దేవుడని యెహోవా, నువ్వు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ, అండర్లైన్ చేసుకోండి, సర్పము నన్ను మోసపుచ్చినది. మొట్టమొదటి పాపం మోసమండి. ఈ రోజున మోసపోని వారు ఎవరైనా ఉన్నారు భూమి మీద? ఏమ్మా, తల్లిదండ్రులు పిల్లలు మోసం చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ప్రపంచంలో మోసపోని వారు ఎవరైనా ఉన్నారా? మోసగిచ్చిన వారు ఎవరన్నా ఉన్నారా? జ్ఞాపకం చేసుకోండి. ఇది మొట్టమొదటి పాపం. ఆ రోజున సర్పం అక్కడ ఆ మోసమైనటువంటి పాపాన్ని వారిలో బయటికి తీసింది. ఆ పాపం ఇప్పుడు కూడా బయటికి ప్రవహిస్తూనే ఉంది. వరదలు ప్రవహిస్తున్నట్టుగానే, నీరు ప్రవహించినట్టుగానే ప్రతి వారి కుటుంబంలో ఈ మోసం అనేది ప్రవహిస్తూనే ఉంది. తల్లి లేదు, బిడ్డ లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు, అత్తమ్మ లేరు, భార్య భర్తలు ఎవరైనా పక్కన పెడితే మోసము అనేది ప్రతి వారి దగ్గర మోసం అనేది కూడా మన చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మోసమే. అవునా కాదండి? మోసం ఉందండి. అక్కడ ప్రారంభించిన మోసం ఇప్పటికి కూడా అది బయలుదేరి వస్తుంది. మొట్టమొదటి పాపం ఎక్కడి నుంచి వచ్చిందండి? మోసం అనేటువంటి పాపము 3వ అధ్యాయం 13వ వచనంలో బయలుదేరింది. రెండవ పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. 4వ అధ్యాయము 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. తాను పొలంలో ఉన్నప్పుడు ఏబేలు మీద పడి అతన్ని చంపిన హత్య. కయ్యను ఏబేలుని చంపేశాడు, హత్య చేసేసాడు. ఏమంటే ప్రపంచంలో ఎక్కడైనా హత్య చేయనటువంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయండి? హత్య చేయనటువంటి ప్రాంతాలు కానీ, హత్య చేయనటువంటి ఊర్లు కానీ ఎక్కడైనా ఉన్నాయా? ఒకరిని ఒకరు చంపుకోవడం, ఒకరిని ఒకరు హత్య చేసుకోవడం ఎక్కడి నుంచి వచ్చిందండి? కయ్యను దగ్గర నుంచి ఈ సంప్రదాయము వచ్చినట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. 2వ పాపం. అదే 4వ అధ్యాయంలో 3వ పాపం కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు అని కయ్యను అడగా, అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడినా అంటున్నాడంటే దేవుని మీదే తిరుగుబాటు చేసేలాగా కయ్యను దేవునితో మాట్లాడిన. తమ్ముడికి నేను కావలి వాడిని అంటే తిరుగుబాటు. ఇది నన్ను నువ్వు ఆడడానికి నువ్వే ఆడవు, నీకు చెప్పవలసిన పని నాకేముంది? ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, తిరుగుబాటు లేని మనుషుడు ఎవరైనా ఉన్నాడండి? చిన్నదానికి పెద్దదానికి తిరుగుబాటు చేస్తున్నారు కదా. తల్లిదండ్రులు ఏదైనా పిల్లలు చెప్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా చెప్తున్నా తల్లిదండ్రులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు ఏ విషయంలో తిరుగుబాటు లేనటువంటి శాంతికరమైనటువంటి ఊర్లు కానీ నెమ్మది కానీ మన దేశంలో ఉన్నాయండి? లేదు. ప్రతిదానికి తిరుగుబాటు. కిరాణా కొట్లోకి వెళ్ళారండి మీరు, అది 10 రూపాయలు చెప్తారు. ఎందుకయ్యా 10 రూపాయలు అంటావా అన్నవారు? ఏమ్మా, తిరుగుబాటు అనేది తిరుగుబాటు కాదా? రేపు ఇస్తానులేండి డబ్బులు రాసుకొని అంటే, కుదరదమ్మా నాకు ఇవ్వాలంటే, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఇస్తాను కదా అంటామా అనమా మనం? అంటే ఏంటి? ప్రతిదీ కూడా మానవుని స్వభావంలో తిరుగుబాటు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హత్య చేయడం వచ్చింది, తిరుగుబాటు వచ్చింది. మొట్టమొదటిగా మోసమైనటువంటి పాపం కూడా మానవుల్లోనికి ప్రవేశించింది. ఈ 11 అధ్యాయాల్లో ఉన్నటువంటి పాపాలు ప్రపంచమంతా కూడా పాకి ప్రపంచంలో స్థిరంగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 4వ పాపాన్ని కూడా చూద్దాం. 6వ అధ్యాయము 12వ వచనం అండి. 6వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు
అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంలో చెరిపి వేసుకుని నుండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా అండర్లైన్ చేసుకుని భూమి బలాత్కారముతో నిండి చెడిపోయి ఉన్నది, బలాత్కారముతో నిండి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, చెడిపోయిన వారు ఎవరున్నారు ఈ రోజున? చెడగొట్టేవారు ఎవరు లేకుండా ఉన్నారు. ప్రతి ఒళ్ళని చెడగొట్టాలని, చెరపాలని చూసేవారు, బలాత్కారం చేసేవారు. భూమి అంతా కూడా బలాత్కారంతో నిండిపోయిందంటే నిజమే. ఇష్టం లేదని చెప్పిన కానీ బలాత్కారం చేసేవాళ్ళు ఉన్నారు, బలవంతంగా తినిపించేవారు ఉన్నారు, బలవంతంగా మరణింపజేసేవారు ఉన్నారు. ఈ రోజున బైబిల్ తెలియజేస్తుంది భూమి అంతా చెడిపోయి ఉంది బలాత్కారంతో. ఆ బలాత్కారం అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా బలవంతంగా సమాధి చేసేవారు, బలవంతంగా చంపేవారు ఉన్నారు. భూమి అంతా చెడిపోయింది అంటే మానవుని బ్రతుకు జీవితం హృదయంలోని తలంపులన్నీ కూడా కేవలం చెడ్డవే. హృదయ ఆలోచనలన్నీ కూడా వారి జీవితంలో చెడిపోని ఉన్నవని బైబిల్ 4వ పాపాన్ని తెలియజేస్తుంది. 5వ పాపం చూడండి. 5వ పాపం కూడా చూసేందుకు ప్రార్థన చేసి 9వ అధ్యాయము 20వ వచనం నుంచి 20వ వచనం 21వ వచనం చూడండి. 5వ పాపం చాలా మనకి కనబడుతూ ఉంటుంది. ఈ 5వ పాపం అయితే కనబడుతూ ఉంటుంది. మోసం మనకు జరిగిన తర్వాత కనబడుతుంది. హత్య చంపేసిన తర్వాత మనకి ఎలా కనబడుతుంది. తిరుగుబాటు అనేది మానవ జీవితంలో గమ్మున కనబడదు. కానీ అలాగే బలాత్కారం కూడా జరిగిన తర్వాత కనబడుతుంది. ఈ యొక్క 9వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో ఉన్నటువంటి పాపం మాత్రం బాహాటంగా మనకే కనబడుతూ ఉంటుంది. చదవండి ఒకసారి. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేచెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మొత్తుడే తన గుడారములో వస్త్రహీనుడిగా పడిపోయాడు. త్రాగుబోతుతనం, త్రాగుడు. కనబడుతుందా? ఎవరన్నా తాగి రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకో, మనకు కనబడుతుందా? ఏమ్మా ఏంట్రా ఊగిపోతున్నావు, వీడు తాగొచ్చాడు రా అంటారు. ఊగిపోయి వాడు త్రాగొచ్చాడు అంటాడు. ఈ త్రాగుడు వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. ప్రియజన బిడ్డలారా, ఇక్కడ నోవాహు త్రాగిన తర్వాత, మొత్తుడైన తర్వాత వస్త్రహీనుడిగా ఉన్నట్టుగా చూస్తున్న ఇది పాపం. త్రాగుడు కూడా ఒక పెద్ద పాపం అనే సత్యాన్ని బైబిల్ తెలియజేస్తుంది. ఆఖరి పాపాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము 6వ పాపం 11వ అధ్యాయము 4వ వచనం. ఇది అందరి జీవితంలో ఉన్నటువంటి పాపం. ఇది చెడ్డది కాదు, కానీ చెడ్డదానికంటే మహా చెడ్డదాని సత్యాన్ని బైబిల్ తెలియజేస్తుంది. ఇది చెడ్డది కాదు, కానీ చెడ్డదానికంటే మహా చెడ్డది. ఏంటో చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. మరియు వారు భూమి ఎందందట మనందరూ కూడా చెదిరిపోకుండా ఉండినట్లుగా ఒక పట్టణం కట్టుదాం రండి. ఆకాశమునంటూ శిఖరము గల గోపురము కట్టుదాం రండి. ఏంటమ్మా? పేరు సంపాదించుకుందాం రండి. మాట్లాడుకున్నారంట ప్రియమైన బిడ్డ చాలమ్మా. ఏం సంపాదించుకోవాలంటే అండి, ఇది పాపం కాదు, కానీ పాపం కంటే భయంకరమైనటువంటి పాపం ఏంటి ఇది. సాధారణంగా పేరు సంపాదించుకునేటువంటి లక్షణం అనేది చాలా పాపముతో కూడుకున్నది. ఏ పేరు అంటే అండి, దేవుడు లేకుండా పేరు సంపాదించుకుందామని. ఏ పాపం ఇది? పేరు సంపాదించుకున్న పాపం కాదు, కానీ దేవుడు లేకుండా పేరు సంపాదించుకుందాం. బాబేలు గోపురం కొట్టుకునే వాళ్ళు ఏమనుకున్నారు? మనం దేశమంతా సంచరించొద్దు, మనం ఇక్కడే ఉందాము, మనల్ని ఎవరు కూడా ఏమి అనడానికి వీలు లేకుండా ఒకే భాష ఒకే పలుకు అక్కడ ఉండగా వారు బాబేలు గోపురం కట్టడానికి ప్రయత్నం చేశారు. దేవుడికి అర్థమైపోయింది, నేను దేశమంతా మీరు తిరిగి దేశానంతా కూడా స్వతంత్రించుకోమని, దేశమంతా కూడా మీకు ఇవ్వాలని కోరుకుంటే మీరు ఇక్కడ నుంచి కథలను అంటారేంటరా మీరని దేవుడు ఆకాశం నుంచి కిందకు దిగి వచ్చి బాబేలు గోపురాన్ని కూల్చివేసి అక్కడ ఉన్నటువంటి జనుల మధ్యలో దేవుడు ఏం చేశాడండి? భాషలను తారుమారు చేశాడు. మరి ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి అనుకున్నారు? అప్పుడు దేవుడు భాషలు తారుమారు చేశాడు. ఒక విషయం జ్ఞాపకం చేస్తానండి, మీకు హిందీ వస్తే హిందీ మాట్లాడేవారు మాట్లాడుతుంటే మీకు అర్థం అవుతుంది. నాకు హిందీ అర్థం కాదు, మరాఠీ అర్థం కాదు, గుజరాతీ అసలు అర్థం కాదు, చాలా భాషలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఆ భాషలన్నీ మాకు అర్థం కాదు. కారణం ఏంటో తెలుసండి, ఈ భాషలు దేవుడు మార్చడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పే పనులు వారు చేయాలి. ప్రపంచం అంతా కూడా విస్తరించిపోయారు. అప్పుడు
ఎప్పుడైతే భాషలు మారిపోయినాయో ఒకడో పక్కకి ఎవడు మాట ఎవరికి అర్థం కావడంలే. ఆ బాబేలు గోపురం కట్టడం ఆపేసి పొరుగు దేశాలు, చాలా దేశాలు, తూర్పు తట్టుకు, పరమటి తట్టుకు, ఉత్తరం తట్టుకు, దక్షిణ తట్టుకు అందరూ వెళ్ళిపోయి ఎవరు పనులు వారు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే పేరు సంపాదించుకో తప్పులేదు, కానీ దేవుడు లేకుండా పేరు సంపాదించుకోవాలనడం చాలా తప్పు అని బైబిల్ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేద్దాం. ఓడలు బండ్లు అయిపోయి బళ్ళు ఓడలు అవుతున్నాయనే సామెత మనం గమనించుకున్నాం కదా. బళ్ళు ఓడలు అవ్వడం ఏంటి, ఓడలు బళ్ళు అయిపోవడం ఏంటి అంటే ఉన్నవాడు లేని స్థితికి రావడానికి, లేనివాడు ఉన్న స్థితికి వెళ్ళడానికి అనేటువంటి సాదృశ్యాన్ని చెప్పడానికి ఈ మాట చెప్తూ ఉంటారు. అయితే దేవుని నమ్ముకుంటే బళ్ళు ఓడలు అవుతాయి, దేవుని నమ్ముకోకపోతే ఓడలు బళ్ళు అయిపోతాయి. అంటే దేవుని నమ్ముకుంటే నువ్వు ఆస్వాదింపబడతావు, దేవుడు నీకు తోడుగా ఉంటే పేరు వస్తుంది, ప్రతిష్టలు కూడా వస్తాయి. దేవుడు నమ్ముకోకపోతే ఓడలాంటి ఆస్తుపాస్తులైనా కానీ బళ్ళు కింద తయారైపోతాయి. లోకంలో ఒక మంచి సామెత ఉంటుంది, పూలమ్మే చోటే కట్టులు అమ్ముతున్నాడు రవియుడు అంటారు. అంటే పూలమ్మే జీవితం శ్రేష్టమైనది, కట్టెలమ్మే జీవితం చాలా భ్రష్టమైనది. నువ్వు దేవునితో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. నీ జీవితం అంతా కూడా ఓడలాగా విస్తరించి అభివృద్ధి పొందుతూ ఉంటుంది అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం చెప్పడానికి 11 అధ్యాయాల్లో ఈ పాపాలు ఉంచాడు. మొట్టమొదటిది మోసము, రెండవది హత్య, చంపివేయడం, మూడవది మనం జ్ఞాపకం చేసి తిరుగుబాటు, నాలుగవది బలత్కారం, ఐదవది త్రాగి మొత్తుడై లోకాన్ని పాడు చేయడం, వాడు పాడు చేసుకోవడం, ఆరవది పేరు సంపాదించుకోవడం అనేటువంటి కోరిక. దేవుడు లేకుండా పేరు సంపాదించుకోవాలని కోరిక చాలా పాపంతో కూడుకున్నదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఈ సమయం మంది ఈ విషయాలు మనము మదిలో పెట్టుకుని, మనసులో పెట్టుకొని మనం దేవునితో నడవడానికి, దేవునితో ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమె తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా మరి ఈ రోజు నేను ప్రభా మరి ఆదికాండం 36 అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేయడానికి నేను కృపనిచ్చారు తండ్రి. అందులో ఉన్నటువంటి పేర్లు, సత్యాలు అయినా మరి యేసవు యొక్క కుటుంబం యొక్క వంశముల యొక్క నేను చరిత్రను ప్రభు మీరు మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు. అటు రీతిగానే ప్రభా మరి ఆదికాండం నుంచి 11 అధ్యాయాల వరకు ఉన్నటువంటి పాపాలు, 6 పాపాలను ప్రభునైనా మేము జ్ఞాపకం చేసుకున్నా, ఆ పాపాలను మేము పడకుండా, ఆ పాపాల జోలికి వెళ్లకుండా, ఆ పాపాలు మాకు అంటకుండా పేరు సంపాదించుకోవాలన్నా కానీ ప్రభా నీవు మాతో ఉండి, మీలో ఉండి మేము పేరు సంపాదించుకోవడానికి, మిగిలినటువంటి నా 5 పాపాలు మేము విడిచిపెట్టడానికి నైనా నీ కృప చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు దీవించండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలింపచేయండి. వచ్చే వారం వరకు నన్ను ప్రభా నీ వాక్యాన్ని వారు నెమరు వేసుకుంటూ ముందుకు సాగడానికి కృప చూపించండి. వచ్చే వారం ప్రభా 37వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవాలి కనుక నైనా నీ బిడ్డలు ఆ 37వ అధ్యాయాన్ని ప్రభా నన్ను చదువుకుని ప్రభా మరి సిద్ధపడి నీ సన్నిధానం రావడానికి మీరు చెప్పేటటువంటి మాటలు ప్రభునైనా మేము విని గ్రహించుకోవడానికి ముందుగానే ప్రభా మేము ప్రిపేర్డ్గా ఉండి రావడానికి కూడా కృప చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ముందున్నటువంటి కార్యక్రమం మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.